వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే చెప్పులు కట్టమంటున్నాడు, లోపల తీసుకెళ్ళకూడదని. సరే అని పెట్టిన తర్వాత ఏదైనా కొనుక్కుంటేనే వాళ్ళ దగ్గర షాప్లో ఏదైనా బై చేస్తేనే చెప్పులు, ఏదైనా వస్తువు ఆయన పువ్వులో లేదంటే ఆయనకి కావాల్సిన పండ్లు ఏదో ఒకటి ఏదైనా తీసుకుంటేనే చెప్పులు అక్కడ పెట్టుకోవడానికి అలా ఉండేది, లేదంటే చెప్పులు పెట్టుకోవడానికి అలా లేదు. వద్దు తీసుకెళ్ళిపోవడం చెప్తున్నాడు అనమాట. సరేనని ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన సైడ్ పెట్టుకోవచ్చు, అంతేగాని లోపలికైతే మొబైల్ కానీ అవి అయితే అలౌ చేయట్లేదు, అలౌ అయితే లేదు. నేనైతే తీసుకోలేదు. జస్ట్ బయటకు వచ్చేటప్పుడు ఒక 10 సెకండ్లు 5 సెకండ్ల క్లిప్ ఒకటి తీశాను, అదైతే నేను యాడ్ చేస్తాను. ఎలాగో మన చేతులు ఆగవు కదా. దీని గురించి అసలు ఆలోచించి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. పక్కనే ఉంటాయి, 5 కిలోమీటర్ల లోపే, అర్థమైంది కదా. 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే అన్ని టెంపుల్స్ ఉంటాయి. నాకు ఎవరు చెప్పలా, నాకేం తెలియదు. నేను వచ్చాను, నేను ఇలా దర్శనం చేసుకుంటున్నాను. సైకిల్ బాబా ఆశ్రమంలో తిరిగాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక 60 రూపీస్ అయింది. కాలభైరవ స్వామి టెంపుల్ అయిపోయింది. వెళ్ళేదారిలో మెయిన్ టెంపుల్ అనమాట, కాశీ విశ్వనాథ టెంపుల్ అంటారు దాన్ని.